గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. దేశవ్యాప్తంగా 37 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. మార్చి 16న ఈ స్థానాల కోసం ఎన్నిక జరగనుంది. అందులోనే ఇప్పుడు కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. భారతదేశ రాజకీయాల్లో ఫర్ ద ఫస్ట్ టైం బహిరంగంగా అనౌన్స్ చేసినటువంటి LGBTQ కమ్యూనిటీ నుంచి ఒకరు రాజ్యసభకు ఎన్నిక కాబోతున్నారు. ఇది నిజంగా ఒక కీలకమైనటువంటి పరిణామంగా కనిపిస్తోంది. దీనికి పశ్చిమ బెంగాల్ ఒక అడుగు ముందుకేసింది. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో 4 స్థానాలకు అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. రాష్ట్ర మంత్రి బాబుల్ సుప్రియో, బెంగాల్ మాజీ డీజీపీ రాజీవ్ కుమార్, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి, బెంగాల్ నటి కోయల్ మల్లిక్ ఈ జాబితాలో చోటు చేసుకున్నారు. ఈ మేరకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ వేదిక ద్వారా ఒక ప్రకటనను విడుదల చేసింది. అయితే వీరిలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి సరికొత్త చరిత్రను భారతదేశంలో సృష్టించబోతున్నారు. ఎగువ సభకు ఆమె ఎన్నికైతే పార్లమెంటు చరిత్రలోనే తొలి LGBTQ+ పార్లమెంటు సభ్యురాలు అవుతారు. LGBTQ+ అంటే తెలుసు కదా, లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్, క్వీర్ కమ్యూనిటీకి చెందినటువంటి బహిరంగంగా అనౌన్స్ చేసినటువంటి ఒక పార్లమెంటు సభ్యురాలు కాబోతున్నారు. దేశవ్యాప్తంగా 37 రాజ్యసభ స్థానాలకు మార్చి 16న ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ బెంగాల్లో 5 స్థానాలు ఖాళీ అవుతుంటే 4 స్థానాలు TMCకి, 1 బీజేపీ ఖాతాలోకి వెళ్లే అవకాశాలున్నాయి. ఇక మేనకా గురుస్వామి జీవితం న్యాయపరమైనటువంటి ప్రతిభ, సామాజిక న్యాయం కోసం పోరాటం, అంతర్జాతీయ గుర్తింపులతో నిండి ఉంది. ఆమె రాజకీయ రంగంలోకి అడుగుపెట్టడం భారతదేశంలో సమానత్వానికి ఒక చారిత్రాత్మకమైనటువంటి మైలురాయిగా పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే LGBTQ కమ్యూనిటీ అంటే ఒక రకమైనటువంటి వివక్ష కూడా ఉంది. అటు సమాజంతో పాటుగా ఇటు కుటుంబంలో కూడా చిన్న చూపు అనేది కనిపిస్తోంది. కాబట్టి వారి కోసం పోరాటం చేసినటువంటి మేనకా గురుస్వామి ఇప్పుడు రాజ్యసభ మెంబర్ కాబోతున్నారు. ఒక్క అడుగు దూరంలో ఉన్నారు. ఇంతకీ మేనకా గురుస్వామి ఎవరు? సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అయిన మేనకా గురుస్వామి 2018లో చారిత్రాత్మకమైనటువంటి తీర్పు వెలువరించారు. LGBTQ కమ్యూనిటీకి సంబంధించి వారు ఏర్పరచుకున్నటువంటి బంధాలను నేరంగా పరిణమించేటువంటి ఒక సమాజం, దాంతోపాటుగా IPC సెక్షన్ 377ను కొట్టివేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి న్యాయవాదుల్లో మేనకా కూడా ఒకరు. ఈ కేసు వాదించినటువంటి మేనకా గురుస్వామి తను కూడా బహిరంగంగా అనౌన్స్ చేశారు తను LGBTQ కమ్యూనిటీకి చెందినవారని. ఇప్పుడు రాజ్యసభకు ఎన్నికైతే పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించే తొలి LGBTQ ఎంపీగా రికార్డు సృష్టించబోతున్నారు. మేనకా 1997లో భారత మాజీ అటార్నీ జనరల్ అశోక్ దేశాయ్ ఆధ్వర్యంలో తన కెరీర్ను ప్రారంభించారు. అలాగే ఆయనను ఆమె తన గురువుగా భావిస్తోంది. 2001లో ఆక్స్ఫర్డ్లో తన BCL, హార్వర్డ్లో LLM పూర్తి చేసిన తర్వాత కొంతకాలం న్యూయార్క్లోని డేవిస్ పోల్క్ వాల్వర్డ్లో అసోసియేట్గా పనిచేసింది. తర్వాత ఆమె భారతదేశానికి తిరిగి వచ్చి న్యూఢిల్లీలోనే స్థిరపడ్డారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు అడ్వకేట్గా మారారు. 2019లో ఫారిన్ పాలసీ మ్యాగజైన్ 100 మంది అత్యంత ప్రతిభావంతులైనటువంటి గ్లోబల్ థింకర్స్ జాబితాలో తన పేరుంది. టైమ్ మ్యాగజైన్ 2019లో 100 మంది అత్యంత ప్రభావవంతమైనటువంటి వ్యక్తుల జాబితాలో కూడా చోటు దక్కించుకున్నారు. బెంగాల్లో ఇటీవల IPAC కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలను సవాల్ చేస్తూ కోర్టు విచారణలో ఆమె TMC తరఫున వాదనలు కూడా వినిపించారు. ఈ కారణంగానే TMC అధ్యక్షురాలు మమతా బెనర్జీ ఆమెకు రాజ్యసభ స్థానం ఇచ్చినట్లుగా బెంగాల్ రాజకీయాల్లో చర్చ నడుస్తోంది. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని రోడ్స్ హౌస్లో ఉన్నటువంటి మిల్నర్ హాల్లో ఆమె చిత్రపటాన్ని వేలాడతీశారు. అలా తను మొదటి భారతీయురాలు, 2వ మహిళగా మేనకా గురుస్వామి పేరు సంపాదించారు. జనవరి 16, 2019లో ఆమె పేరు మిచెల్ ఒబామా, కోఫీ అన్నన్, జెఫ్ బెజోస్ వంటి ఇతర ప్రముఖ వ్యక్తులతో పాటు
ఫారిన్ పాలసీ యొక్క 100 మంది గ్లోబల్ థింకర్స్ లిస్టులో మేనకా గురుస్వామి పేరు కూడా కనిపించింది. 2019 మార్చిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గురుస్వామి హార్వర్డ్ లా స్కూల్ పోర్ట్రైట్ ఎగ్జిబిషన్లో మహిళలో స్ఫూర్తిదాయకమైనటువంటి మార్పుగా కూడా గౌరవించింది. 2019లో ఆమె టైమ్స్ జాబితాలో మార్కండేయ కట్జూతో పాటుగా ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైనటువంటి 100 మంది వ్యక్తుల జాబితాలో చేర్చబడింది. ఫోర్బ్స్ ఇండియా ఉమెన్ పవర్ ట్రయల్ బ్లేజర్స్ 2019 జాబితాలో కూడా మేనకా గురుస్వామి పేరు ఉంది. ఇక మేనకా గురుస్వామి తండ్రి మోహన్ గురుస్వామి గతంలో బీజేపీ వ్యూహకర్తగా, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హాకు ప్రత్యేక సలహాదారుగా కూడా పనిచేశారు. ఈ నామినేషన్పై ఎన్సీపీ శరద్ పవార్కి చెందినటువంటి ఎన్సీపీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అనీష్ గవాండే స్పందించారు. కేవలం టీఎంసీ ప్రతిపాదించినటువంటి ఒక క్వీర్ వ్యక్తి పార్లమెంటులో ఉండడం ఒక కళ నిజమైనట్టుగా ఉంది అనేది ఎన్సీపీ అనౌన్స్ చేసింది. పశ్చిమ బెంగాల్లో ఖాళీ అవుతున్నటువంటి 5 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ మొత్తంగా 294 మంది అసెంబ్లీ సభ్యులు ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి సంఖ్యాబలం మెజారిటీ ప్రకారం టీఎంసీకి 4 స్థానాలు వస్తే బీజేపీకి 1 స్థానం సులభంగా గెలుచుకునే అవకాశం ఉంది. దీంతో మేనకా గురుస్వామి ఎన్నిక దాదాపు ఖాయమైనట్టే. తను 1 అడుగు దూరంలో మాత్రమే ఉంది. కన్ఫర్మ్డ్గా తను రాజ్యసభలో అడుగు పెట్టబోతోంది అనేటువంటి వార్తలు, అంచనాలు, విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. సో ఇప్పటికీ LGBTQ కమ్యూనిటీ అనేది ప్రతి చోట సమానత్వం కోసం పోరాడుతోంది. అందులోనూ చట్టసభల్లో అడుగు పెట్టాలి అనేటువంటి ఒక ఆశ, కోరిక, కళ కొన్ని దశాబ్దాల తర్వాత నెరవేరబోతోంది. మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటుంది.